వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ హైదరాబాద్. నా పేరు వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా. ఇది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కింద వస్తుంది. సో ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాము పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ద పర్షియన్ ఇన్వేషన్, పర్షియన్స్ వర్ ద ఫస్ట్ ఫారినర్స్ టు ఇన్వేడ్ అని చెప్పుకోవచ్చు. పర్షియన్స్ వర్ ద ఫస్ట్ ఫారినర్స్ టు ఇన్వేడ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అయితే ఇది ఎవరి టైం పీరియడ్ లో అయింది అంటే సైరస్ and ఆయన గ్రాండ్ సన్ Darius I. Cyrus was the founder of Persian Empire, Great Persian Empire, and his son Darius I. ఇద్దరు కూడా they were successful in expanding their territory. అయితే వీళ్ళిద్దరు ఈయన ఫౌండర్ అయినప్పటికీ ఈయన టైం పీరియడ్ కి వచ్చేటప్పటికి ద కింగ్డమ్ ఎక్స్పాండెడ్. పర్షియన్ కింగ్డమ్ అనేది ఇట్స్ టెరిటరీ ఎక్స్పాండెడ్ అప్ టు ఇండస్. అంటే జస్ట్ ఇమాజిన్ ద సైజ్ ఆఫ్ ద పర్షియన్ ఎంపైర్. అందుకని నేను ప్రీవియస్ క్లాస్ షోడశ మహాజనపదాస్ అప్పుడు ఐ హావ్ గివెన్ యూ ఒక రిఫరెన్స్ ఇచ్చాను. అదేంటి అంటే ఈ మగధ it rose up to prominence among all the 16 major civilized kingdoms, and it was successful in defeating and annexing all the territories into its territory. But two territories were untouched అని చెప్పాను. అది ఏంటి? గాంధారా అండ్ కంబోజా. అవి ఎక్కడున్నాయి? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో. అవి ఎందుకు చాలా రోజులు అన్టచ్డ్ అంటే మగధా రూలర్స్ దాన్ని జోలికి వెళ్ళలేకపోయినారు అంటే బికాస్ ఆఫ్ ద గ్రేట్ పర్షియన్ ఎంపైర్. అండ్ ఈ పర్షియన్ ఎంపైర్ ని కూడా ఏ విధంగా అయితే మగధ వాళ్ళ కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేసుకుంటా పోయినారో వీళ్ళు కూడా అంటే వెస్ట్ సైడ్ సైరస్ అండ్ గ్రాండ్ సన్ డారియస్ I కి ఆ ఘనత చెందుతుంది. అండ్ దేర్ ఎక్స్పాన్షన్ దాని అవుట్కమ్ ఏంటి అంటే పర్షియన్ ఎంపైర్ ఇట్స్ టెరిటరీ రీచ్డ్ ఆల్మోస్ట్ అప్ టు ఇండస్ రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ అని చెప్పుకోవచ్చు. అయితే చాలా సంవత్సరాలు కూడా గాంధారా అండ్ కంబోజా, these two Mahajanapadas were under the control of Persian Empire. For many years they were under the control of Persian Empire. అయితే Persians తర్వాత these territories went into the hands of the Greeks. ఆ Greeks తర్వాత it came into the hands of Mauryans. బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్. సో దీస్ టూ ఆర్ ఎక్సెప్షనల్. మిగతా ఈ టూ మహాజనపదాస్ వదిలేస్తే మిగతా అన్ని మహాజనపదాస్ ని కూడా మగధ డిఫీట్ చేసి దాని టెరిటరీలోకి ఎనెక్స్ చేసుకోవడం జరిగింది. ఇవి కూడా వచ్చినాయి ఎందుకంటే Mauryan family also ruled Magadha, but in a later period these two territories also came. So after the Persians, these territories came under the control of the Greeks, and from the Greeks it came into the hands of Mauryans అని చెప్పుకోవాలి. అయితే ఈ సైరస్ గానీ డారియస్ I గానీ మోస్ట్ సక్సెస్ఫుల్ రూలర్స్. అండ్ ఈ పర్షియన్స్ కి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ మనం చూసినట్టయితే ఈ పర్షియన్స్ కి చాలా చాలా స్ట్రాంగెస్ట్ రైవల్స్ ఎవరు అంటే గ్రీక్స్. అయితే ఈ పర్షియన్ అండ్ గ్రీక్ రైవలరీలో ఎప్పుడు కూడా పర్షియన్స్ దే అప్పర్ హ్యాండ్ ఉండేది అంటిల్ ద కమింగ్ ఆఫ్ అలెగ్జాండర్ I. అండ్ ఈ అలెగ్జాండర్ I ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన మనిషి అంటే మాసిడోనియాలో ఫిలిప్ II. మాసిడోనియాకి చెందిన చిన్న రాజు, వీళ్ళ ఫాదర్ Philip II. He was the son of Philip II. అయితే ఈయన చాలా టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. ఫాదర్ ఎప్పుడు కూడా సన్ కి ఒక గొప్ప టీచర్ తోని ట్రైనింగ్ ఇప్పించాలని డెఫినెట్ గా అందరు ఫాదర్స్ ఆలోచిస్తారు. కాబట్టి ఆ టైంలో గ్రీస్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్స్ ద వరల్డ్ హ్యాడ్ ఎవర్ సీన్ అరిస్టాటిల్ ఉండేవాడు అనమాట. సో వీళ్ళు ఒక చిన్న స్థాయి రాజులు కాబట్టి ఫిలిప్ II ఎప్పుడు కూడా అరిస్టాటిల్ ని అడగడం జరిగింది, నా సన్ని ట్రైన్ చేయి అని. కానీ అరిస్టాటిల్ ఎప్పుడు కూడా ఇనిషియల్లీ ఇంట్రెస్ట్ చూపించడం జరగలేదు. కానీ తర్వాత ఈ మనిషి ఎన్నిసార్లు అడుగుతున్నాడో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి అరిస్టాటిల్ ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ తోని ఇంటరాక్ట్ అవుతాడో, యంగ్ అలెగ్జాండర్ కిడ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతాడో హీ ఆల్సో వాజ్ టేకెన్ టు సర్ప్రైజ్ ఆయన టాలెంట్ చూసి. అయితే దెన్ హీ డిసైడెడ్ నేను ఇతన్ని షేప్ చేస్తాను, అన్ని ట్రైన్ చేస్తాను అని చెప్పి. అయితే అదే విషయంలో పర్షియన్ అండ్ గ్రీక్ రైవలరీ గురించి కూడా చిన్నప్పటి నుండి అలెగ్జాండర్ చెవులో బాగా చెప్పడం జరిగింది అరిస్టాటిల్, ద పాపులర్ టీచర్ ఆఫ్ అలెగ్జాండర్ అని చెప్పుకోవచ్చు. వెన్ అలెగ్జాండర్
ఇంకా ఎప్పుడైతే ఫైట్ చేసే ఏజ్ కి వచ్చాడో, ఎప్పుడైతే బ్యాటిల్స్ ఫైట్ చేసే ఏజ్ కి వచ్చాడో, he started his journey anamata. Alexander, with the training he had taken from Aristotle, he started his journey to see the end of the Persians, and he fought many battles and occupied their territories in Asia, Africa and Europe. అదే ఆ టైంలో పీపుల్ కి తెలిసిన వరల్డ్. అందుకనే అలెగ్జాండర్ ని చాలా సార్లు ఏమంటారంటే వరల్డ్ ని కాంకర్ చేసిన హీరో అని చెప్తారు అనమాట. ఈ టెరిటరీస్ ఆ టైంలో పీపుల్ కి తెలుసు. సో హీ ఫాట్ మెనీ బ్యాటిల్స్ ఇన్ దీస్ రీజన్స్, ఆక్యుపైడ్ మెనీ టెరిటరీస్ ఆఫ్ ద పర్షియన్స్, అండ్ ఫైనలీ అయితే డిసైడింగ్ బ్యాటిల్ ఏది అంటే ద బ్యాటిల్ ఆఫ్ అర్బేలా ఆర్ ద బ్యాటిల్ ఆఫ్ గౌగమేలా. Battle of Arbela or Battle of Gaugamela is a battle that gave final blow to the end of Persian kingdom అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్యాటిల్ లో డారియస్ III పర్షియన్ రూలర్ ని ఓడగొట్టడం జరిగింది. ఎవరు? అలెగ్జాండర్. సో ఈ పర్షియన్ గ్రీక్ రైవలరీలో ఇంకా పర్షియన్ అప్పర్ హ్యాండ్ అనేది అంతమైపోవడం జరిగింది. మెనీ టెరిటరీస్ దట్ వర్ అర్లియర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పర్షియన్స్ కేమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ అలెగ్జాండర్. మరి ఇది ఎక్కడుంది ఈ రీజన్ అంటే నార్త్ ఇరాక్. గ్రీస్ నుండి నార్త్ ఇరాక్ దాకా చేరుకున్నాడు అలెగ్జాండర్ ఆఫ్టర్ కాంకరింగ్ మెనీ టెరిటరీస్ ఇన్ ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్. అయితే ఈ నార్త్ ఇరాక్ లో he successfully defeated Darius III. What made him to march towards Indian subcontinent అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే అలెగ్జాండర్ కి తెలిసిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ అర్బేలా అండ్ గౌగమాలలో గౌగమాలలో ఏం జరిగింది అంటే కొన్ని ట్రైబల్ కింగ్డమ్స్ పర్షియన్స్ కి హెల్ప్ చేయడం జరిగింది. ఆ ట్రైబల్ కింగ్డమ్స్ లొకేషన్ ఎక్కడ అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనమాట. సో దట్ ఈస్ ద ఇమీడియట్ రీజన్ వై అలెగ్జాండర్ మార్చ్ టువర్డ్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అయితే అలెగ్జాండర్ ఆ దారి పొడుగున చాలా బ్యాటిల్స్ ఫైట్ చేయడం జరిగింది ఈ ట్రైబల్ కింగ్డమ్స్ తోని, అండ్ హీ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ డిఫీటింగ్ ఆల్ దోస్ ట్రైబల్ కింగ్డమ్స్ విచ్ హెల్ప్ ద పర్షియన్స్ ఇన్ దిస్ బ్యాటిల్ ఆఫ్ అర్బేలా ఆర్ గౌగమాలా. అయితే ఇప్పుడు నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కూడా వచ్చేయడం జరిగింది. ఎవరు? మన అలెగ్జాండర్. అక్కడ వెన్ హీ స్టేషన్ హిజ్ ఆర్మీ, అరిస్టాటిల్ ఆయనకు చెప్పడం జరుగుతుంది, ఆయనకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది అబౌట్ ద ఎకనామిక్ ప్రాస్పరిటీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అండ్ అరిస్టాటిల్ చాలా టెంప్ట్ చేద్దామని చూస్తాడు అలెగ్జాండర్ ని, లెట్ us ఇన్వేడ్ ఇండియా, కాంకర్ ఆల్ ఇట్స్ వెల్త్ అండ్ టెరిటరీస్ అండ్ రిటర్న్ బ్యాక్ టు గ్రీస్ అని. బట్ అలెగ్జాండర్ డిడ్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ టు దిస్ మనీ ఆర్ వెల్త్. He always wanted to rule the world. He always wanted to show himself as the greatest conqueror in this world. So Alexander ఇచ్చిన అరిస్టాటిల్ ఇచ్చిన అడ్వైస్ ని ఇట్ వాస్ పుట్ డౌన్. మరి ఆ టైంలోనే ఇది ఒక కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు చిన్న రాజులకి అంటే ఒక ట్రైబల్ కింగ్స్, ఇద్దరు ట్రైబల్ కింగ్స్ కి పడేది కాదు, చాలా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండేవి. అవి ఎవరు అంటే అంబి అండ్ పోరస్. వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే పంజాబ్ రీజన్ లో ఇద్దరు కూడా ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేవి అనమాట. వీళ్ళిద్దరికి అస్సలు పడేది కాదు. సో అంబీకి అలెగ్జాండర్ గ్రేట్నెస్ తెలిసిందనమాట, దట్ హీ డిఫీటెడ్ మెనీ ట్రైబల్ కింగ్డమ్స్ ఇన్ హిస్ జర్నీ వెన్ హీ వాజ్ మార్చింగ్ టువర్డ్స్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అయితే ఈయనతో డైరెక్ట్ ఫైట్ చేయలేక, బికాస్ పోరస్ వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్ రూలర్. పోరస్ అనేది గ్రీక్ వర్డ్. సో ఆయన యాక్చువల్ పేరు ఏంటి అంటే పురుషోత్తమ రాజు. హీ బిలాంగ్ టు పంజాబ్ రీజన్. హీ వాజ్ అ ట్రైబల్ కింగ్, అంటే చిన్న స్థాయి కింగ్డమ్ కి చెందిన ఒక రాజు. అయితే ఈయనని డైరెక్ట్ గా ఓడగొట్టలేక అలెగ్జాండర్ గ్రేట్నెస్, అలెగ్జాండర్ విక్టరీస్ తెలుసుకుని అంబి అలెగ్జాండర్ కి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ ఫైటింగ్ విత్ పోరస్ అని. ఎప్పుడైతే పైసలకి లొంగని అలెగ్జాండర్ ఈ యుద్ధాలంటే పిచ్చి, ఈ భూములు కాంకర్ చేసుకోవడం అంటే పిచ్చి, డెఫినెట్ గా దాన్ని ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఇన్విటేషన్ ని. అండ్ అలెగ్జాండర్ విత్ హిస్ ఆర్మీ హీ మార్చ్ టువర్డ్స్ హైడస్పస్. ఇదేంటి అంటే జేలం రివర్ కి గ్రీక్ టర్మినాలజీ అన్నమాట. హైడస్పస్ is nothing but Jhelum river. So Alexander's army reached Jhelum, banks of Jhelum, and Porus was also very very tough ruler. ఈయన తీసిపడేసే రూలర్ ఏం కాదు, వెరీ టఫ్ రూలర్. చాలా మంచి ఆర్మీ ఈయనది కూడా, చాలా మంచి టాక్టిక్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ బ్యాంక్స్ ఆఫ్ జేలం రివర్ లో ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగిందో అలెగ్జాండర్స్ ఫోర్సెస్ అండ్ పోరస్ ఫోర్సెస్, climatic conditions were not favorable to Porus. But then how the climatic conditions can be favorable to Alexander? It is the same climatic conditions. I'll tell you what.
వీళ్ళు జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారో చూసుకోండి, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఫైట్ చేశారు, ఏ క్లైమాటిక్ కండిషన్స్ లో ఫైట్ చేశారు ఈ గ్రీక్స్. సో దే నో డిఫరెంట్, దే హ్యావ్ డెవలప్డ్ న్యూ వార్ఫేర్ టెక్నిక్స్ టు ఫైట్ ఇన్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. అది వాళ్ళ గెయిన్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ దట్ వాస్ మిస్సింగ్ ఇన్ పోరస్ ఆర్మీ. అండ్ ఫైనల్లీ పోరస్ ఆర్మీ గాట్ డిఫీటెడ్. అండ్ పోరస్ ని ఎప్పుడైతే ఒక పొలిటికల్ ప్రిజనర్ గా ప్రొడ్యూస్ చేయడం జరిగిందో అలెగ్జాండర్ కోర్ట్ లో, ఈ అలెగ్జాండర్ కోర్ట్ లో ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ జరిగింది, ఒక డిస్కషన్ జరిగింది. అందులో అలెగ్జాండర్ అడుగుతాడంట, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గ్రీక్ రికార్డ్స్ ఓన్లీ సర్ప్రైజింగ్లీ. అండ్ అలెగ్జాండర్ అడుగుతాడంట, హౌ షుడ్ ఐ అడ్రస్ యూ అంటే పోరస్ ఏం చెప్తాడంటే, యూ అడ్రస్ మీ యాజ్ అ కింగ్. నేను నీ చేతిలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ నన్ను ఒక ప్రిజనర్ లాగా కాదు, ఒక రాజులాగా నువ్వు నన్ను అడ్రస్ చేయంటే ఆ మూమెంట్ లో స్టార్ట్ అయిన డిస్కషన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అండ్ అలెగ్జాండర్ గాట్ ఇంప్రెస్డ్ విత్ ద బాడీ పర్సనాలిటీ అండ్ బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పోరస్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ గ్రీక్ రికార్డ్స్ దట్ అలెగ్జాండర్ రెస్టోర్డ్ బ్యాక్ హిస్ కింగ్డమ్ అని. సో ఇక్కడ ఈ జేలం రివర్ వరకు వచ్చిన అలెగ్జాండర్ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ధననందాస్ ఆర్మీతో కూడా ఫైట్ చేద్దామని డిసైడ్ అవుతాడు. కానీ లుక్ ఎట్ ద టైమ్ దే హ్యావ్ స్టార్టెడ్, లుక్ ఎట్ ద జర్నీ దే హ్యావ్ టేకన్. అంత పెద్ద గ్రీక్ సైన్యము, ఇన్ని ఫైట్స్, ఇన్ని యుద్ధాలు కొట్లాడుతా వచ్చి వాళ్ళ ఆర్మీ కూడా నంబర్ కూడా చాలా తక్కువ అయిపోయింది. అండ్ వాళ్ళ ఏజ్ కూడా చాలా పెద్దగా అయిపోయింది. దే వర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్, దే వర్ మిస్సింగ్ దేర్ చిల్డ్రన్, దే వర్ మిస్సింగ్ దేర్ వైఫ్స్, దే వర్ ఫీలింగ్ హోమ్ సిక్. And on the other side, Dhanananda army, Dhanananda though he was not so efficient ruler like Mahapadmananda, but his army was very, very strong. Thousands of army ఉండేది అన్నమాట వాళ్ళ దగ్గర. సో వీళ్ళేమో హండ్రెడ్స్ లోనే ఉన్నారు. ఇట్ వాస్ definitely impossible to fight with fight against such mighty empire అని చెప్పుకోవచ్చు. అయితే అలెగ్జాండర్ సోల్జర్స్ అందరు కూడా ఆయనని ఫోర్స్ చేయడం జరిగింది, కంపెల్ చేయడం జరిగింది దట్ లెట్ us రిటర్న్ బ్యాక్ టు గ్రీస్. ఇక్కడ దాకా జరిగిన అచీవ్మెంట్స్ చాలు, గ్రీస్కి వెళ్ళి మనము అందరికి ఈ విషయం చెప్దాము, అందరితోని పార్టీ చేసుకుందాం అని చెప్పి పాపం ఇష్టం లేకున్నా కానీ ఫోర్స్ అయ్యి కన్విన్స్ అయ్యి అలెగ్జాండర్ రిటర్న్స్ బ్యాక్. ఆయన జర్నీ స్టార్ట్ చేస్తాడు మాసిడోనియాకి. బట్ అన్ఫార్చునేట్లీ ఇరాక్ లో చనిపోవడం జరుగుతుంది ఈ అలెగ్జాండర్. అండ్ దానికి కరెక్ట్ రీజన్స్ లేవు. చాలా మెటీరియల్స్ లో ఇష్టం వచ్చినట్టు ఎవర్ ఒపీనియన్స్ వాళ్ళు రాసేశారు, కానీ దెర్ ఈస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే ద రీజన్ ఫర్ ద అలెగ్జాండర్స్ డెత్. బట్ అన్ఫార్చునేట్ అని ఎందుకు అన్నానంటే ఇట్ వాజ్ అ ప్రీమెచ్యూర్ డెత్. చాలా యంగ్ ఏజ్ లో చనిపోవడం జరిగింది. ఎక్కడ అంటే ఇరాక్ లో. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్. సో పర్షియన్స్ వర్ ద అర్లియస్ట్ ఫారినర్స్ హూ కేమ్. తర్వాత వాళ్ళు కొన్ని భాగాలు ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కాంకర్ చేసుకోవడం జరిగింది. ఆ టెరిటరీస్ అన్ని గ్రీక్స్ చేతిలోకి వెళ్ళినాయి. అలెగ్జాండర్స్ డెత్ తర్వాత అంటే ఈ అలెగ్జాండర్ ఎక్కడైతే ఫైట్ చేశాడో ఏషియా, ఆఫ్రికా అండ్ యూరోప్ లో, పాపం ఆయన డెత్ న్యూస్ ఎప్పుడైతే అక్కడ వెళ్తుందో ఆ ఇన్ఛార్జ్లందరూ కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుని ఇండిపెండెంట్ కింగ్డమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్ థరోలీ. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.